కాలమును సమయమును వ్యర్థపరుచుకొనుచు. గత వారములలో పంచుకుంటూ వస్తుంటున్నాను. సులువుగా చిక్కులు పెట్టే పాపములు చేసుకొనుచు, వ్యర్థమైనటువంటి వాటితో కాలమును గడుపుచు. నీకు తెలుసు ఏమి చేస్తే దేవుని ఎదుట నుంచి మెప్పు, దేవుని ఎదుట నుంచి ఫలము, బహుమానము పొందుకుంటావో తెలుసు. అయినను సరే మన జీవితాలలో వాటిని పక్కన పెట్టి దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాటి కొరకు పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి, మెప్పు పొందినటువంటివి వాటి వైపున మన మనస్సు లేక మన ప్రయాణములు అన్నీ ఎలాగా వెళ్తున్నాయనంటే ఒక గమ్యము లేని దానిలాగా, ఒక అంతము లేని దానిలాగా, ఒక బహుమానము లేని దానిలాగా ప్రయాస పడుతున్నాం, గాలికై కొట్టుచున్నాం. దేవుని యొక్క వాక్యం హెబ్రీ 12వ అధ్యాయం 1-2 వచనములలో ఈ మాటలు ఉంటున్నాయి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు తెలుసు అది దేవుని చిత్తము కాదు అని, నీకు తెలుసు అది దేవుని మార్గము కాదు అని నువ్వు తప్పకుండా ఎరిగి ఉన్నావు. అయినప్పటికీ కూడా అదే మార్గములో అదే పనులు చేయుచు ఇంకా పాపపు జీవితమును గురించి పశ్చాత్తాపపడక పాపపు మార్గములలోనే వెలుచు గాలికై కొట్టినట్లు నష్టపోయేటువంటి మార్గములలో నువ్వు వెళుతూ ఉన్నట్లయితే కాలం గతించుచున్నది. దేవుని యొద్ద నుంచి నీకు పిలుపు వచ్చుచున్నది. దేవుని యొద్ద నుంచి నీకు సందేశం వస్తూ ఉంటున్నది. ఇక చాలు, ఇక చాలు, ఇక చాలు. హల్లెలూయా. బహుమానము పొందదగినది ఏది? నువ్వు ఒక పని చేస్తున్నావంటే, నువ్వు ఏదైనా ప్రారంభించావనంటే, నువ్వు ఏదైనా ముందుకు సాగుతున్నావనంటే ఖచ్చితముగా అది నువ్వు ఆలోచించు. ఇది దేవుని ఎదుట, దేవుని వాక్యానుసారముగా దేవుని ఎదుట నుంచి నా జీవితమునకు ఉపయోగకరమైనదేనా? మన చర్చిలో చాలా మంది సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఫీల్డ్స్ లో వర్క్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు మంత్ ఎండింగ్ వచ్చేసరికి ప్రతి నెల కూడా ఒక టార్గెట్ అనేది వాళ్ళ ఎదుట ఉంచబడి ఉంటుంది. ఒక టార్గెట్ కంపల్సరీ సమ్ ల్యాక్స్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు చేయాలా, లేదా కొన్ని ప్లేసెస్ ని వాళ్ళు కవర్ చేయాలా, తిరగాలి. లేకపోతే వారి యొక్క శాలరీస్ కట్ అయిపోతాయి, వాళ్ళ ఇన్సెంటివ్స్ కట్ అయిపోతాయి. లేకపోతే వాళ్ళకు వచ్చేటువంటి ఇయర్ ఎండ్లో, సంవత్సరం చివరిలో వాళ్ళకి ఇచ్చేటువంటి బహుమానములు కానీ, లేకపోతే పొజిషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, హైక్స్ కానీ అన్నీ కూడా పోతాయి. కాబట్టి వాళ్ళు చూస్తుంటాం మనం, వాళ్ళు ఎలా అంటే ప్రయాసపడుతుంటారు. పలానా చోటికి వెళ్తే నాకు బిజినెస్ వస్తుంది, పలానా చోటికి వెళ్తే నాకు రిలేషన్షిప్ పెరుగుతుంది, పలానా చోటికి వెళ్తే నా యొక్క టార్గెట్ని నేను రీచ్ అవ్వగలను, పలానా చోటికి నేను వెళ్ళలేకపోయినట్లయితే, లేకపోతే నేను ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటున్నట్లయితే నష్టపోతావని తెలిసినా కూడా అలాగనే ఉంటారా? వాళ్ళు ఉండరు. ఎందుకు? దే హ్యావ్ టు రీచ్ దేర్ టార్గెట్. హల్లెలూయా. మరి దేవుని రాజ్యంలోనికి వచ్చిన నీవు నేను, మన ఎదుట ఒక టార్గెట్ ఉంది, మన ఎదుట ఒక పరుగు పందెం ఉంది, మనకంటూ కొన్ని బాధ్యతలు అప్పచెప్పబడ్డాయి. మరి కాలం గతించుచున్నది, అంటే మన లైఫే ముందుకు పోతా ఉన్నది. హల్లెలూయా. మన ఎదుట ఉంటున్నటువంటి ఆ యొక్క టార్గెట్ని, ఆ యొక్క పందెమును, ఆ యొక్క బహుమానమును పొందుకునేటువంటి క్రమములో నువ్వు సరైనటువంటి దిశలోనే ప్రయాణం చేస్తున్నావా? ఆమేన్. హల్లెలూయా. కొద్దిమంది ఇప్పటికీ నేను చూస్తూ ఉంటాను. ఒక ఆమె గతంలో ఒక చోట 3 పిల్లలు పుట్టిన తర్వాత నాతో అంటుంది, ఏంటి అని అంటే, ఈ పెళ్ళే దేవుని చిత్తం కాదు బ్రదర్. ఏంటి? హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెబుతున్నటువంటి మాటలు? లేకపోతే ఒక పనిని ప్రారంభించి కొన్ని సంవత్సరాలు గడిచి నష్టం పోయి ఆఖరికి ఏంటి అని అంటే అసలు దేవుని చిత్తమే కాదు. మరి ఎందుకు అంటే ఇప్పుడు వివాహం రద్దు చేసేసి వెళ్ళిపోమని చెప్పడంలా నేను. హల్లెలూయా. వర్క్ ఒకసారి అయిన తర్వాత ఇంక అంతే. దేవుని యొక్క క్రమంలో ఒక కొన్ని పరిస్థితులలో తప్ప ఇంక విడిపోవడానికి ఏ మార్గము లేదు. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటి మాటలు? మీకు అర్థమవుతున్నాయా? దేవుని చిత్తము కాదు అని తెలిసిన, మార్గము కాదు అని తెలిసిన, ఆ దానిలో బహుమానము లేదు అని నీవు తెలిసిన, అటువంటి పరిస్థితులలో నీ మనసు నిన్ను గుచ్చుతూ ఉన్నా ఇక ఆపే, వద్దు, దానిని ముగించు. హల్లెలూయా. గమనించండి, విలువైనది జీవితము, మన ప్రయాణము విలువైనది, మన పరుగు పందెము విలువైనది.